హాయ్ అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం చతుర్దశి బుధవారం. చాలా విశేషమైనటువంటి రోజు, బుధుడికి సంబంధించిన రోజు. బుధుడు, దుర్గా, మహావిష్ణు దేవతలు అనుకూలిస్తారు. ఉద్యోగం కావాలనుకునేవారు ఉదయాన్నే తలస్నానం చేసి వేప చెట్టుకి 9 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత ఇంట్లోనే అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. వేప చెట్టుకి ప్రదక్షిణాలు చేయలేని వారు వేపాకు ఇంటికి తెచ్చి దానిపై మట్టి ప్రమిదలు పెట్టి అమ్మవారి ముందు దీపం వెలిగించి ఎర్రని అక్షింతలు చేతిలో పట్టుకొని ఉద్యోగం రావాలని, చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉండాలని, చెడు దృష్టి తొలగిపోవాలని తలుచుకొని అక్షింతలు అమ్మవారికి సమర్పించాలి. తర్వాత దీపాలు కొండెక్కాక వేపాకు ఇంటి బయట పడేయాలి. ఇలా చేయడం వలన సంకల్పం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం సీతారామాయ నమః, ఓం సీతారామాయ నమః, ఓం సీతారామాయ నమః అనే నామాన్ని జపించాలి. సీతారామ అంటే ఒకే నాణానికి ఉన్న 2 రూపాలు. ఈ నామాన్ని జపించడం వలన మనలో కోపం తగ్గిపోతుంది, ప్రేమ పెరుగుతుంది. అంతేకాకుండా మనిషిలో దైవ గుణాలు అభివృద్ధి చెందుతాయి. రామ అనే పదం చాలా శక్తివంతమైనది. రా అంటే వెలుగు అని, మా అంటే ఇచ్చేది అని అర్థం. అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, చీకటి నుండి వెలుగు వైపు తీసుకుని వెళ్ళేదే రామనామం. సీత అంటే ఓపిక, ఓర్పు, అంటే తట్టుకునే శక్తి. సీత అంటే ఎదిరించే ధైర్యం, కష్టాల నుండి విముక్తి అని అర్థం. కాబట్టి ఈరోజు ఈ నామాన్ని అందరూ కూడా వీలైనన్ని సార్లు జపించాలి. మంచి మాట, ప్రతిరోజు మంచి మాటగా ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే జీవితంలో మీరు ఎప్పుడైనా, ఎక్కడున్నా, ఏ సందర్భంలో ఉన్నా మనకి కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేది భగవంతుడు నాతో ఉన్నాడు అని. అది మీ సంకల్పం, ఆత్మబలం మాత్రమే. ఎవరిలో అయితే ఆత్మబలం అనేది ఉంటుందో వారు అన్నింటినీ ఎదిరించి అభివృద్ధి సాధిస్తారు, అనుకున్నది సాధిస్తారు. ఆత్మబలం పెరగాలంటే కావలసింది కృతజ్ఞత, దైవభావన, ప్రేమ. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో వారు ఏదైనా చేయగలరు, దేన్నైనా సాధించగలరు. పాజిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఆత్మబలం పెరుగుతూ ఉంటుంది. కష్టాలలో ఉన్నవారు మరింత కష్టాల్లోకి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు అంటే వారిలో ఉన్న క్షోభ, బాధ, అంటే నా జీవితంలో నేను ఇలా అయిపోతున్నానే, నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటూ ఏదైతే చెడును ఎదుర్కొంటూ ఉన్నారో ఆ క్షోభనే గుర్తు చేసుకుంటూ ఆ ఆలోచనల్లోనే ఉండడం వలన వారిలో తెలియకుండానే ఆత్మబలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మబలం అలా తగ్గుతూ తగ్గుతూ దైవబలం కూడా తగ్గిపోతుంది. అలా ఆత్మబలం పెంచుకోవాలి అంటే మీలో ధైర్యం, సాహస లక్షణాలు, ధర్మం, సత్యం మరియు కృతజ్ఞతా మనోభావంతో ప్రతి క్షణాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించే శక్తి ఉన్నప్పుడు ఆత్మబలం అనేది పెరుగుతుంది. అలానే ఆత్మబలం పెరగాలంటే సాంప్రదాయాల్ని కూడా గౌరవించాలి, విలువల్ని కాపాడుకోగలగాలి. ఇంట్లో కూడా ఇటువంటి వాతావరణాన్ని అలవాటు చేయాలి. ఇలాంటివి పాటించడం అలవాటు చేసుకోవాలి. పుట్టినరోజుల్లో గోశాలకు వెళ్ళి గోవులకు గడ్డి తినిపించడం చేయడం వలన మీ జీవితంలో ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. అలాగే నిరుపేదలకి అన్నపానీయాలు అందించడం వలన, దానం చేయడం వలన మీలో దయాగుణం పెరుగుతుంది. పుట్టినరోజు నాడు తప్పకుండా తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోవాలి. దీనివలన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. తల్లి నుండి ఒక శిశువు బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రేగు కట్ చేసినా కూడా ఆ అనుబంధం, ఆ ఎనర్జీ అనేది పిల్లలపై ఉంటుందట. అలా మీరు జన్మించిన రోజు మీలో ఆత్మబలం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో తల్లిదండ్రుల పాదాలను తాకడం వలన మీ శరీరంలో ఇంకొంత శక్తి అభివృద్ధి అవుతుంది. అలాగే తల్లిదండ్రుల శక్తి ఎప్పుడూ మిమ్మల్ని కాపాడేలా చేస్తుంది. ఇది ప్రకృతి మర్మం. ఇక సాధారణంగా ప్రతిరోజు ఇళ్లల్లో స్త్రీలు, పురుషులు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఆ పూజించే సమయంలో మీరు ఎలా ఉన్నారనేది అత్యంత ముఖ్యం. పూజకి వెళ్లే ముందే నుదుట కుంకుమ ఉండాలి. అలా నుదుట కుంకుమ లేకుండా ఆచమనం చేసినా, పూజ చేసినా అది వ్యర్థమే అవుతుంది. కాబట్టి పూజకు ముందు కుంకుమ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆడవారు చేతికి గాజులు తప్పకుండా వేసుకోవాలి. ఒకవేళ చేతికి గాజులు లేకపోతే ఎర్రని దారమైనా ఉంచుకోవాలట.
ఇక జడను మాత్రమే వేసుకోవాలి. అలా జుట్టు వదిలేసి పూజను చేయకూడదు. వెంట్రుకలకి చాలా శక్తి ఉంటుందట. మనిషి యొక్క DNA మొత్తం కూడా వెంట్రుకల్లోనే ఉంటుందట. మనిషి మెదడులోని ఆలోచన శక్తులన్నీ కూడా వెంట్రుకల్లోనే ఉంటాయట. 6 నెలల కాలంలో ఏ మత్తు పదార్థాలు సేవించారు అనేది, వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది కూడా ఈ వెంట్రుకల ద్వారా తెలుసుకోవచ్చట. కాబట్టి వెంట్రుకలు విరపోసుకొని పూజ చేయడం వలన పూజించే సమయంలో అక్కడ ఉండే దైవ కిరణాల చుట్టుపక్కల ఏదైనా నెగిటివ్ అనేది ఉంటే అది వచ్చి వెంట్రుకలను ఆకర్షిస్తుందట. అందుకే జడ వేసుకోవాలి. దీని వలన పూజా ప్రతిఫలం కూడా మనకు వస్తుంది, సంకల్పం సిద్ధిస్తుంది. విరబోసుకోవడం వలన నెగిటివ్ అనేది వస్తుంది, అప్పుడు దారిద్ర్యం ఆవహిస్తుంది. ఆలయం అద్భుతం. దేవాలయం అంటే పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. అయితే ప్రాంతాన్ని బట్టి దేవాలయం అనేది ఉంటుంది. అలా విశాఖపట్టణం దగ్గరలో భైరవకోన అనేది ఉంటుంది. దానికి కొంచెం దూరం అడవి ప్రాంతం ఉంటుంది. అక్కడ కాలభైరవ దేవాలయం ఉంటుంది. చాలా మహత్తరమైన దేవాలయం. ఎవరికైనా కోర్టు గొడవలున్నా, ఎటువంటి అపవాదాలు అవమానాలు ఉన్నా, శత్రువుల నుండి ఏదైనా నష్టం జరుగుతూ ఉన్నా, ఏదైనా దుష్టశక్తుల ప్రభావం చూపిస్తూ ఉన్నా, భూత ప్రేతాలని భయపడుతూ ఉన్నా భైరవకోన వెళ్ళి అక్కడ కాలభైరవుని దర్శనం చేసుకొని అక్కడ దీపాలు వెలిగించి రావాలి. అష్టమి రోజు, పౌర్ణమి రోజు చేయడం చాలా మంచిది. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉండడం వలన ఖచ్చితంగా సమస్యల నుండి బయటికి వచ్చేస్తారు. దర్శించుకోవడం వలన అనుకున్నది సిద్ధిస్తుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. దివ్య పూజ. రేపు పౌర్ణమి, చాలా విశేషమైనటువంటి రోజు. గురువారం రోజు పౌర్ణమి కానీ అమావాస్య కానీ వస్తే చాలా విశేషం. పాజిటివ్ ఎనర్జీకి చాలా శక్తి ఉంటుందట ఆ రోజు బృహస్పతి ఆధీనంలో ఉంటుంది. దేవతల గురువు బృహస్పతి. అలా రేపు ఉదయాన్నే 2 నెయ్యి దీపాలు గురువు ముందు వెలిగించి బృహస్పతి కవచం చదువుకోవాలి. లేదా గురుదేవులకి పసుపు రంగు పుష్పాలతో పూజించడం, దత్త చాలీసా చదవడం, దత్త చరిత్ర పారాయణ చేయడం. ఇలా చేయడం వలన గురుబలం ప్రాప్తిస్తుంది. చేసే వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఈ పూజను ఆచరించడం వలన తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది. ఆయుక్షేమం. దివ్యమైన ఆయుక్షేమం నల్లేరు. దీనిలో హై ఫైబర్ ఉంటుంది. ఆయుర్వేదంలో దీనిని బాగా ఉపయోగిస్తూ ఉంటారు. హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫుడ్ ప్రోడక్ట్గా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెల్లరితో జ్యూస్ చేసుకోవచ్చు, అలానే పచ్చడి కూడా చేసుకోవచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ లేదా రక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు వారికి ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని ఉదయాన్నే రోజు జ్యూస్ చేసుకుని 4 నెలల పాటు తాగడం వలన రక్తహీనత అనేది జీవితంలో రాదు. అంత గొప్ప ఔషధంగా ఇది పనిచేస్తుంది. అంతేకాదు, జీర్ణాంగ వ్యవస్థ ఎవరికైతే సరిగా లేదో అలాంటి వారు రోజు ఆహారం తినేటప్పుడు దీన్ని ఏదో రూపంగా జ్యూస్ రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ, పొడుల రూపంలో కానీ సేవిస్తూ ఉండడం వలన రోజు రోజుకి లివర్ ఫంక్షన్ సరిగా అయ్యి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా స్త్రీలలో ఉండే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే రోజు రాత్రి ఆహారంలో దీన్ని ఏదో రూపంగా సేవించడం వలన ఈ సమస్యలు తగ్గిపోతుంది. అంతేకాకుండా బోన్ స్ట్రెంగ్త్ను కూడా ఇది పెంచుతుంది. ఆలయ దర్శనం. ఈ ఆలయానికి ప్రేమికులు మరియు భార్యాభర్తలు ఎక్కువగా వెళ్తూ ఉంటారట. ఎందుకంటే ఎవరైనా ఒకరిని ప్రేమించి వారిని మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రాగానే ఆ ప్రేమికులిద్దరికీ వివాహం అయిపోతుందట. అంతేకాకుండా విడిపోయే భార్యాభర్తలు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రాగానే ఒకటైపోతారట. దీనికి చాలా నిదర్శనాలు కూడా ఉన్నాయి. దీనికి ఇతిహాసం కూడా ఉంది. శకుంతల మాత ఈ దేవాలయం నిర్మింపచేశారు. కానీ ఈ దేవాలయాన్ని కట్టడానికి ఆజ్ఞ ఇచ్చింది మాత్రం ఒక ఋషట, కణ్వ మహర్షి. అక్కడ కణ్వ మహర్షి ఆశ్రమం ఉండేదట. ఆ మహర్షి శకుంతల మాతకు ఇలా తెలియజేస్తారు, దేవాలయ నిర్మాణం చేయాలి అని. అలా ఈ దేవాలయానికి చాలా శక్తి ఉంటుంది. ఆ దేవాలయమే సిద్ధి వినాయక దేవాలయం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అంటూ మనం మంగళ కార్యాల్లోనూ శుభకార్యాల ప్రారంభ సమయంలోనూ ఆ విఘ్న వినాయకుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. అయితే ముఖ్యంగా చిన్నారులకు విద్యాభ్యాసంలో ఆటంకాలు తొలగిపోయేందుకు మాత్రమే ఈ బొజ్జ గణపయ్యను మనం ఆరాధిస్తూ ఉంటాం. కానీ నిజానికి వివాహం, సంతాన ప్రాప్తికి సైతం
ఆ వినాయకుడు దీవెనలు అందిస్తాడనేది నిత్య సత్యం. అలాంటి వరాలు అందించేటటువంటి సిద్ధి వినాయక ఆలయం మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ తాలూకాలో గల కళ్యాణ్ రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఈ ప్రాంతం అంతా కూడా దండకారణ్యమని స్థల పురాణం చెబుతోంది. సాక్షాత్ కణ్వ మహర్షి ఈ ప్రదేశంలోనే ఆయన నివాసం ఏర్పరచుకుని జీవించేవాడట. అయితే ఆయన కుమార్తె అయినటువంటి శకుంతల తన భర్త దుష్యంతునికి దూరమైనప్పుడు తండ్రి సూచన మేరకు ఇక్కడ వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజించిందట. ఆ పూజాఫలం వలన శకుంతల దుష్యంతునికి దగ్గరైందట. అప్పటి నుండి ఇక్కడ కొలువయ్యున్న ఈ సిద్ధి వినాయకుణ్ణి కొలిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుందని, దూరమైన భార్యాభర్తలు దగ్గరవుతారని భక్తుల నమ్మకం. ప్రతినిత్యం ఇక్కడ సంధ్యాహారతికి ముందు స్వామివారికి అభిషేకం జరిపి కన్నుల పండుగగా అలంకరిస్తారు. మరి ఇంతటి ప్రాశస్త్యం గల ఈ దేవాలయాన్ని అందరూ దర్శించుకొని తరించాలని కోరుకుందాం. దివ్యమైన యోగక్షేమం. కుటుంబ సభ్యుల్లో కోపం తగ్గేందుకు ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు మినప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపారాధన చేయాలి. అనంతరం వెలుగుతున్న దీపంలో తేనె వేసి సంకల్పాన్ని మన్నం చేసుకోవడం వలన మీ సంకల్పం సిద్ధిస్తుంది, కోపం తగ్గిపోతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.